This MSMEs in a way that any given issue with terms of procurement or payment, the industries, the micro industries or small industries or medium industries will definitely get the help from the government to settle the issues as and when very soon. AP Chamber of Commerce and Industrial Federation ఈరోజు ఇక్కడ అమరావతిలో బిజినెస్ ఎక్స్పో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన CMD కాంటినెంటల్ కాఫీ CH రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రెసిడెంట్ అండ్ MD ఇసుజుకి మోటార్స్ రాజేష్ మిట్టల్ గారు, ఈ కార్యక్రమానికి చేసిన రాష్ట్ర నలుమూలల నుంచి అలాగే వేరే ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి అందరూ కూడా పేరు నమస్కారాలు. చాలా సంతోషం. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఒక మంచి ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకి తగిన విధంగా ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసం ప్రభుత్వం చేసినటువంటి కృషిలో భాగస్వామ్యానికి ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేస్తే మనకి చాలా వరకు ఈ అన్ఎంప్లాయ్మెంట్ని మనం తగ్గించవచ్చు. అట్లాగే ప్రతి గ్రామం కనెక్టివిటీ రావటం, ప్రతి చోట కూడా మైక్రో పార్క్స్ని ప్రతి విలేజ్ దగ్గర మైక్రో పార్క్స్ని క్రియేట్ చేయాలని చెప్పి చంద్రబాబు గారి ప్లాను. అట్లాగే MSME పార్క్స్, MSME క్లస్టర్స్, ఇట్లా రకరకాల ప్లాన్స్ జరుగుతూ ఉంది. వీటికి అనుబంధంగా మేము ఛాంబర్స్ కూడా చాలా కృషి చేస్తూ ఉన్నాం. విజన్ 2047 మీద మీ అభిప్రాయం సార్? అది ఎక్సలెంట్ అండి. కంటిన్యూటీ కావాలి. గవర్నమెంట్ కనుక ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళ ఆలోచన విధానాన్ని కనుక అమలు చేయాలంటే కనీసం 10